శంకర్ కంటి వైద్యశాల పేద కాకాని మరియు రోటరీ క్లబ్ ఆఫ్ పిడుగురాళ్ల లయం సిటీ వారు పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని స్థానిక మన్యం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రాంగణంలో పేదలకు ఉచిత కంటి చికిత్స శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 400 మందిని పరీక్షించి 250 మందికి కంటి శుక్లాల ఆపరేషన్ చేయుటకు నిర్ధారించినట్లు, ఉచిత కంటి శిబిరానికి వచ్చిన వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి సభ్యులు పెరుమాల్ రాజేష్ ఆర్థిక సహాయం అందజేసినట్లు అధ్యక్షులు గుండా అశోక్ బాబు తెలియజేస్తూ, త్వరలో రోటరీ క్లబ్ ఆఫ్ పిడుగురాళ్ల వారి ఆధ్వర్యంలో జరగబోయే వికలాంగులకు జైపూర్ కాళ్ళు చేతులు లాంటి పరికరాలు గురజాల శాసనసభ్యులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు గుండా అశోక్ బాబు, సెక్రటరీ నిర్మల్ రాజేష్, ట్రెజరర్ గుర్రం కృష్ణకాంత్, ప్రోగ్రాం కన్వీనర్ గర్ర సుబ్రహ్మణ్యం, గంధం హరికృష్ణ, కాకుమాన్ శ్రీనివాసరావు, బజ్జూరి మురళి, ముత్తారెడ్డి, నూతి నారాయణ, వడ్లవల్లి సాంబశివరావు, కొలిశెట్టి రామకృష్ణ, కొత్త రాధాకృష్ణ, ఉడిత రాము మరియు శంకర్ కంటి వైద్యశాల వైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు జిల్లా అంధత్వ నివారణ సంస్థ, శంకర్ కంటి వైద్యశాల పెదకాకాని మరియు రోటరీ క్లబ్ ఆఫ్ పిడుగురాళ్ల సిటీ వారిచే స్థానిక ఎంపీజెడ్పీ హై స్కూల్ నందు కంటి శస్త్రచికిత్స శిబిరం ఉచితంగా నిర్వహించడం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి మా రోటరీ క్లబ్ ఆఫ్ పిడుగురాళ్ల సిటీ అధ్యక్షులు వారు గుండా అశోక్ బాబు గారు ఇచ్చేశారు. ఆ కార్యక్రమం గురించి, ఈ శిబిరం గురించి, వారు చేయబోయే సేవా కార్యక్రమాల గురించి తెలియజేయాల్సిందిగా కోరుచున్నాం. మిత్రులకు ధన్యవాదాలు. ఈరోజు అనగా ఆగస్టు 25, 2024 తేదీన పిడుగురాళ్ల రోటరీ క్లబ్ ఆఫ్ పిడుగురాళ్ల లైమ్ సిటీ మరియు శంకర్ కంటి ఆసుపత్రి పెదకాకాని వారిచే పిడుగురాళ్ల ఎంపీజెడ్పీ హై స్కూల్లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈరోజు సుమారు 300 పైచలకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అంతా పూర్తయిన తర్వాత ఎంతమందికి కంటి శుక్ల ఆపరేషన్ కావాల్సి వస్తుందో వాళ్ళందరినీ దగ్గరుండి తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడికి ఒకరోజు ఆగి శంకర హాస్పిటల్లో ఉచితంగా శుక్ల పరీక్షలు అవసరమైతే వాళ్ళకి శస్త్రచికిత్సలు అన్నీ చేపించి మళ్ళీ ఒకరోజు ఆగిన తర్వాత ఇక్కడ పూర్తిగా మా బాధ్యతగా తీసుకొని అందరినీ ఇక్కడ వదిలిపెట్టడం జరుగుతుంది. ఇదే కాక మా రోటరీ క్లబ్ పిడుగురాళ్ల ఎంసిటీ తరఫున ఒక మనిషికి సంబంధించి హెల్త్ కానీ వేరే ఏ అవసరం ఇచ్చామన్నా కానీ త్వరలో ఇంకా మంచి క్యాంపులు చేయాలని మేము నిర్ణయించుకున్నాము. త్వరలో వాటి వివరాలు కూడా తెలియజేస్తాం. 9/2024 ఆదివారం రోజు లిమ్స్ కార్యక్రమంలో సుమారుగా ఒక 125 మందికి జైపూర్ కార్డు ఇవ్వడం జరుగుతూ ఉంది రోటరీ క్లబ్ ఆఫ్ లైమ్ సిటీ పిడుగురాళ్ల తరఫున. దానికి ముఖ్య అతిథిగా గురజాల శాసనసభ్యులు అయినటువంటి శ్రీ ఎర్రపనేని శ్రీనివాసరావు గారు వస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి మా లైమ్ సిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పిడుగురాళ్లలో డిసీజ్ ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్ కింద ఈ సంవత్సర కాలంలో సంబంధించి ప్రథమంగా ఆర్టిఫిషియల్ లెగ్స్ని మనం ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ దానికి సంబంధించిన స్క్రీనింగ్స్ అవన్నీ అయిపోయినాయి. రేపు 1వ తారీఖు మన గౌరవనీయులు శాసనసభ్యులు గారి చేత ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఈరోజు కంటికి సంబంధించి మన శుక్ల ఆపరేషన్ సంబంధించి దానికి సంబంధించి ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగనే పిడుగురాళ్ల లైమ్ సిటీ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మరి పెదకాకాని శంకర్ హాస్పిటల్ వాళ్ళ సహకారంతో ఇక్కడ ఎవరైతే కంటి శుక్లాలకు అవసరమవుతుందో వాళ్ళందరికీ మరి ఇక్కడ ఉచితంగా కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకొని టెస్టులు అయిపోయిన వాళ్ళు 300 పైన చిలుకున్నారు. ఇంకా మధ్యాహ్నం దాకా ఇది కొనసాగుతుంది కాబట్టి ఇంకా 100 మంది వచ్చే అవకాశం ఉంది. వీళ్ళందరి పరీక్షలు అయిపోయినాక వాళ్ళకి ఎంతమందికి శుక్లాల ఆపరేషన్ అవసరమవుతుందో వారికి రోటరీ క్లబ్ ఆఫ్ పిడుగురాళ్ల వారి ద్వారా Thank you.
నెంబర్ లేదంటే ఆ నెంబర్ ఇచ్చా అది రేపు ఏదైనా కావాలన్నా ఇదిగో